హెల్లో మిమ్మల్నేనండి. అందరికీ నమస్కారం. కొంతమంది దేవుణ్ణి చూస్తారు. మరికొంతమంది దేవుణ్ణి అనుభూతి చెందుతారు. కానీ దేవుడు మన తలపై తాకే క్షణం అదే శటగోపం మహిమ. దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుడిలోని మూర్తి మనకు అందని దూరంలో ఉంటుంది. కానీ భగవంతుని పాదాలు మన తల మీద తాకాలంటే శటగోపమే ఆ పవిత్ర మాధ్యమం. పంచలోహాలతో చేసిన ఈ వలయాకార వస్తువు పైభాగంలో భగవంతుని పాదముద్రలు ఉంటాయి. పూజారి గారు దాన్ని మన తలపై ఉంచినప్పుడు మనలోని చెడు ఆలోచనలు, అహంకారాలు భగవంతుని పాదస్పర్శతో నశించిపోతాయి. అప్పుడే మన మనసు భగవంతుని పాదాల వద్ద మౌనంగా కోరికలు చెప్పుకుంటుంది. వాటిని ఎవ్వరూ వినరు, దేవుడు తప్ప. శట అంటే మూర్ఖత్వం, గోపం అంటే దాచిపెట్టటం. భగవంతుడు మనలోని మూర్ఖత్వాన్ని దాచకుండా జ్ఞాన రూపంగా వెలిగిస్తాడు. శటగోపం పెట్టుకోవటం అంటే నేను నాది అనే భ్రమని విడిచి భగవంతుడికి మనసు సమర్పించటం. సైంటిఫిక్ రీజన్స్: లోహంతో చేసిన శటగోపం తలపై తగిలినప్పుడు శరీరంలోని అధిక విద్యుత్ బయటికి వెళ్ళి మన ఆవేశాలు, ఆందోళనలను తగ్గుతాయి. భౌతికంగా శాంతి, ఆధ్యాత్మికంగా జ్ఞానం. శటగోపం కేవలం లోహపు వలయం కాదు, అది భగవంతుని పాద స్పర్శ, మనలోని మౌన ప్రార్థనకు ప్రతిస్పందన. ప్రతిసారి మన మనసే దేవాలయం అవుతుంది. లోహం తాకేది శరీరాన్ని, దైవం తాకేది మనసును. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల.